ఇంత డబ్బులు సంపాదించడానికి కారణం నెలకు వచ్చి ఒకప్పుడు టైలరింగ్ చేస్తూ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అది ఎలా చేశానో, ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకొస్తున్నానో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా ఇంట్లోనే ఉండి ఏ వర్కు చేయలేక బాధపడుతున్న ప్రతి ఆడపిల్లలకి గూడాన నేను చెప్పే విధంగా గనక స్టార్ట్ చేశారంటే చాలా బాగా లాభాలు వస్తాయి. బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది. నేను ఇంట్లోనే ఉంటుండగానే నా 2 గదుల్లో ఒక గదిని షాప్ కింద మార్చుకున్నాను. ఒకప్పుడు 500 లేని పరిస్థితి నుంచి ఇప్పుడు నెలకు వచ్చి ఒక 50,000-60,000 దాకా సంపాదించగలుగుతున్నానంటే ఈ బిజినెస్ మొదలుపెట్టడం వల్లే ఇది జరిగిందండి. ఈరోజు నేను తీసుకొచ్చే మెటీరియల్స్ అన్నీ కూడా టైలరింగ్‌కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ మెటీరియల్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయండి. దాంతోటి మనము అమ్మడానికి గూడాను యూజ్ అవుతాయండి. మనం స్టిచ్చింగ్ చేస్తూ కూడాన ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఫ్యాన్సీ బిజినెస్ గురించయితే నేను ముందు వీడియోలో చాలా షేర్ చేశానండి. ప్రతి ఐటెమ్ ఎక్కడెక్కడ కొనాలి, నేనైతే కొన్నవి రాజమండ్రిలోని, హైదరాబాద్‌లో కొన్న ఏరియాలో అడ్రెస్‌లు కూడా చెప్పాను. కొత్తగా ఎవరైనా చూస్తే గనక పాత వీడియోలు చూడండి. అప్పుడైతే ఇది అర్థమవుతుంది. నేనైతే కొన్ని ఫ్యాన్సీ ఐటెమ్సును, టైలరింగ్ మెటీరియల్స్ తెచ్చానండి. అంటే మేకింగు, బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ అయ్యి తయారు చేయడానికి అలాగా స్టోన్ కుందం ఐటెమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. మనకి షీట్ వచ్చి రూ. 90 అలా పడుతుంది. షీట్‌కేమో 20 ప్యాకెట్ల దాకా ఉంటది. ఈచ్ వన్ వచ్చి ప్యాకెట్ మనకి హ్మ్. రూ. 9 గాని రూ. 6 అట్లా పడుతుందండి అంతే. ఆహ్, ప్యాకెటు. అలాగే సారీ కుచ్చులు, కాటన్ లేసులు అలా ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడాన మనకి చాలా తక్కువ ప్రైస్‌లోనే దొరుకుతాయి. అవి మనం గనక వేసి స్టిచ్చింగ్ చేసినట్లయితే అమౌంట్ ఎక్కువొస్తదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! కాటన్ లేస్‌లోని చాలా కలర్స్ తెచ్చానండి. మీకు చూపించినయి తక్కువ చూపించాను. నాకు రూ. 90 అలా పడుతుంది. నార్మల్‌గాన రోలొచ్చయితే మనకి మోడల్ బట్టి ఉంటది ప్రైజు. స్టార్టింగ్ ప్రైజొచ్చి మనకి రూ. 55 నుంచి స్టార్ట్ అవుతది. ఇక మగ్గం వరకు వచ్చే స్టోన్ లేస్‌లయితే మనకి బండిలొచ్చి 200, 230 అట్లా పడుతుంది. ఇవి నార్మల్‌వయితే 55 నుంచి స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా! ఎన్ని మోడల్స్ తీసుకొచ్చానో. టైలరింగ్ చేస్తూ ఈ మెటీరియల్స్ అన్నీ గూడాను అమ్మేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వల్ల టైలరింగ్ ఆపాను. కాకపోతే ఈ మెటీరియల్స్ అమ్మడం మాత్రం కంటిన్యూ అలా చేస్తున్నానండి. ఒక బిజినెస్ బాగా డెవలప్ అయిందంటే హెల్త్ గురించి గూడా చూసుకోవాలి కదా! అని కొంత ఆగిపోయాను. లేకపోతే టైలరింగ్ చేస్తూ ఈ బిజినెస్ చేసేదాన్ని. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది కిరాణా షాప్ వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినానా, ఫ్యాన్సీ షాప్ వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఇప్పుడు చెప్పబోయే మెటీరియల్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఈట్లి వల్లే మీ బిజినెస్ సక్సెస్ అయ్యేది కారణం. ఫేస్ ప్యాక్‌కైనా, ఫేస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయినా, హెయిర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయినా, స్కిన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయినా సరే ఎంతో కొంత కలుపుకోండి. వీట్లి వల్ల చాలా బెనిఫిట్ ఉందండి. మీకు చాలా తక్కువ బడ్జెట్‌లోనే అవుతాది ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడాన. మనకి బాగాన షాప్ రన్ అవుతాది. సక్సెస్ అవుతాది. ఏమేమి తీసుకురావాలి ఏంటి అన్నది గూడా నేను కొంత భాగాన్నయితే మీతో షేర్ చేసుకుంటాను. నా దగ్గర లేని మెటీరియల్సే కొన్ని కలుపుకున్నాను. దాన్ని బట్టి మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు పర్సనల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, వాటిలికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా తెచ్చుకోండి. అప్పుడు మనకి వాళ్ళు వచ్చి చూస్తారు ఈ మెటీరియల్స్ అన్నీ కూడాన. మీకు మంత్లీ కూడాన బాగా సేల్ అవుతాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఈ మెటీరియల్ నాకు 1 వీక్‌లోనే సేల్ అయిపోతాయండి. మళ్ళీ ఏం సేల్ అయినాయో అవి కలుపుకుంటాను. 1 వీక్‌లోనే నేను ఈ మెటీరియల్స్ అన్నీ తీసుకొస్తాను. తక్కువ బడ్జెట్ తోటే నాకు షాప్ ఇప్పుడైతే నేను 5 సంవత్సరాల క్రితం పెట్టాను. బాగా రన్ అయ్యింది. ఏమేమి అంటే తక్కువ మోతాదులోనే అంటే ఫేస్ ప్యాకు, రోజ్ వాటర్, ఇది ఐలైనర్,
అంటే కాటుక, డాజ్లర్ కాటుక, హెన్నా ప్యాకెట్ అట్లాంటివన్నీ తీసుకురండి. ఫేస్ వాష్ సంబంధించింది. ఇన్నాళ్ళంటే పాండ్సును, ఫెయిర్ అండ్ లవ్లీ వచ్చేది. ఇప్పుడు డెర్మడో గూడా వచ్చిందండి. రూ. 10 ప్యాకింగ్‌లోనే చూసారు కదా! బోరోప్లస్, హిమాలయ ఫేస్ వాష్ ఇలాగా అన్నీ గూడాన కలుపుకోండి. నేను కొంత భాగాన్నే తెచ్చాను. నా దగ్గర ఉన్నాయి కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా క్యూట్‌గా ఉంది చూసారా? రూ. 10 బాటిల్ ఇదైతే మనకి రూ. 6 అలా పడ్డాయి. ఒక ఈచ్ వన్ వచ్చి. నా దగ్గర ఉన్న మోతాదులోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా షాపు కూడాన ఒకప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉన్నాదో గూడా చూపిస్తున్నాను. నేనిప్పుడు చూపిచ్చిన మెటీరియల్స్ అన్నీ గూడాన అమ్ముతున్నానండి. ఆహ్, ఇలాగ ఈ విధంగా గనక మనం సెట్ చేసుకున్నామంటే 2000 పెట్టుబడితో ఫస్ట్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇల్లునే ఇంక షాప్ కింద అలా తయారు చేసేసానండి. అన్ని రకాలు దొరుకుతాయి ఇప్పుడు. స్టిచ్చింగ్ చేస్తూ చిన్నగా స్టార్ట్ చేసిన నేను, ఈరోజు ఇంతలా డెవలప్ అయ్యానంటే ఫస్టు మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. ఆహ్, వ సక్సెస్ వెంటనే రావాలి అని మాత్రం అనుకోకూడదు. చూస్తున్నారు కదా! క్లాత్‌కి సంబంధించినియి అన్ని రకాలు అమ్ముతానింకా. లైనింగు, ఫాల్స్, టైలరింగ్ మెటీరియల్సు, బ్యాంగిల్సు, నెక్ సెట్సు ఇలాగ నోవెల్టీకి సంబంధించినవి ప్రతి ఆల్ ఇన్ వన్ ఐటెమ్స్ అన్నీ గూడా అమ్ముతానండి. ఎక్కువ హైదరాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి తీసుకొస్తాను. ఏ ఏరియాలో తీసుకొస్తానో గూడా మీతో చాలా షేర్ చేశాను. ఇప్పుడు ఈ కొన్న ప్రొడక్ట్స్ అయితే రాజమండ్రి నోవెల్టీలో తీసుకున్నాను. గాయత్రి నోవెల్టీ ఇక్కడికే వెళ్లి తీసుకున్నానండి. ఇక్కడ అన్ని రకాల ఫేసెస్ సంబంధించినియి, హెయిర్‌కి సంబంధించినియి, బాడీకి సంబంధించినియి, ఫౌండేషన్, లాక్మీ ఇంక ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. చూస్తున్నారు కదా! హోల్‌సేల్ ధరలకే వేస్తారు మనకి. ప్రతి ఒక్క పీస్ తీసుకున్న హోల్‌సేల్ ధరకే వేస్తారండి. మనం ఇంత కొనాలి, అంత కొనాలనైతే ఏమీ లేదు. బాడీ స్ప్రే, ఈ షాంపూలు మొత్తం అన్నీ దొరుకుతాయండి. ఆల్ ఇన్ వన్ ఇంకా. మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగాన ఉంటాయండి. ఒక్కసారి బయట ప్రపంచాన్ని అడుగు పెట్టండి. చేయలేనిదంటూ ఏమి ఉండదు. ప్రతి ఆడపిల్లకి ఒకటే మాట చెప్తాను. ఏదైనా చెయ్యాలి, చెయ్యాలి అని ఆలోచించకండి. చిన్న ప్రయత్నంలో మొదలుపెట్టి చూడండి. మంచి సక్సెస్ ఉంటుంది. బిజినెస్‌లోనే అయితే ఇంకా బెటర్ అండి. ఒక రూపాయి చేతిలో లేనప్పటి నుంచి నేను బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నేను నలుగురికి సహాయంగా ఉన్నాను. అంత డెవలప్ చేసుకున్నానండి. అంత డెవలప్ గూడా అయ్యింది. మన పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలము ముందు. కొంతమందంటారు హస్బెండ్ సపోర్ట్ ఉండదండి. ఇలాగా మనీ పరంగా ప్రాబ్లమ్‌లో ఉన్నాను అనని. నేను ఒకప్పుడు చాలా స్ట్రగుల్‌లోనే ఉన్నాను. మా హస్బెండ్ కూడా ఒప్పుకోలేదు. నేనింకా లవ్ మ్యారేజ్ అండి. తల్లిదండ్రుల సపోర్ట్ అయితే ఇప్పటికి కూడా లేదు. మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలయ్యింది. మా బావని ఒప్పించుకొని నెమ్మదిగాన బయటికెళ్ళి చేసుకోకుండా ఇంట్లోనే ఉండి ఏదైనా చేసుకో అని అనడం వల్ల నేను ఈరోజు చిన్నగా మొదలుపెట్టుకొని ఇంతలాగా ఏదైనా సాధించానంటే మా బావ వల్లే. ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. తప్పకుండా నాకు తెలిసిన అంతట్లోని మీతోటి షేర్ చేసుకుంటా.